సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. హస్తకళను ప్రోత్సహించి చేనేత కార్మికుల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చిన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు. జీవీఎంసీ 26వ వార్డులో 52.75 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైకాపా ఉత్తర్ నియోజకవర్గ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ విసుగుపోతున్నారన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ముఖ్యమంత్రి తీరుపై ధ్వజం. మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిరసన తెలియజేసిన మహిళా చేతన సంఘం నాయకురాలు కత్తి పద్మ. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ హస్తకళలు మరియు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో అఖిల భారత చేనేత వస్త్ర ప్రదర్శనను భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ మధురవాడ శిల్పారామంలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన చేనేత వస్త్ర కళాకారులు తమ ఉత్పత్తులను మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకునేందుకు రాష్ట్ర హస్తకళ సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రదర్శనకు వచ్చి నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేసి హస్త కళాకారులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హస్తకళలు, చేనేత వస్త్ర కళాకారులను ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పెద్ద హృదయంతో, పెద్ద మనస్సుతో మనం వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తే రాబోయే తరాలకు మనం ఇవ్వాల్సింది అదే. హైరైజ్ బిల్డింగ్స్, విశాలమైన రోడ్లు కాదు. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన దేశంలో ఉన్నటువంటి మన కళ ఏదైతే ఉందో, మన కార్మికులు కానీ కళాకారులు కానీ ఏదైతే ఇచ్చారో మన పూర్వీకులు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది. సో ఈ కార్యక్రమం, ఈ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా కార్యక్రమం, ఈ 15 రోజుల కార్యక్రమం విజయవంతం కావాలని, దీనికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మీ అందరూ కూడా మన చేతుల్లో కలిసి నమస్కారం తెలియజేసుకుంటూ, అలాగే అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కొత్త సంవత్సరం అందరికీ బాగుండాలని ఇక్కడ వచ్చినటువంటి నాయకులకి, ప్రజలకి, భీమిలి ప్రజలకి, అలాగే ముఖ్యంగా మన మీడియా మిత్రులు అందరికీ కూడా, అధికారులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ కార్యక్రమంలో హ్యాండ్లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ హేమశేఖర్, హస్తకళల అధికారి పార్థసారథి, శిల్పారామం ఏవో విశ్వనాథ్ రెడ్డి, నగరాల కార్పొరేషన్ చైర్మన్ పిల్లా సుజాత సత్యనారాయణ, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు, వైసీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర సర్పంచుల సంఘం సలహాదారు గాదె రోసిరెడ్డి, 6వ వార్డు వైసీపీ అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, వాండ్రాసి రవికుమార్, 6వ వార్డు మహిళా అధ్యక్షురాలు కొండపల్లి వరలక్ష్మి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలు చేయడం ద్వారా విశాఖ ఉత్తర్ నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆ నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు అన్నారు. నగరంలో 26వ వార్డు పరిధి శంకువానిపాలెం, లలితానగర్, రామకృష్ణనగర్, ఎన్జీఓఎస్ కాలనీ తదితర ప్రాంతాల్లో 52.75 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు వార్డు ఇన్ఛార్జ్ పీలా వెంకటలక్ష్మి, కేకే రాజు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఆయా ప్రాంత ప్రజలతో మాట్లాడి వార్డు సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ, విద్య, ఉపాధి, ఆరోగ్యంపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి నియోజకవర్గంలో వార్డుల వారీగా మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టారని అన్నారు. ప్రజా ప్రతినిధులు సైతం నిత్యం ప్రజల మధ్య ఉండే విధంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 26వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, సీసీ రోడ్స్ సంబంధించి 52,75,000 రూపాయలకి సంబంధించి వార్డులో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. వార్డు ఇన్ఛార్జ్ పిల్ల వెంకటలక్ష్మి గారు, వార్డు కార్పొరేటర్ ముక్కా శ్రావణ్ గారు, మండలాధ్యక్షులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరావు గారు, వార్డులో ఉన్న నాయకులందరూ కూడా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు విశాఖపట్నానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నగరంలో మౌలిక వసతులకు సంబంధించి ఎక్కడ అలసత్వం లేకుండా ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి ప్రజల దగ్గర నుంచి వచ్చిన వినతులకి, విజ్ఞప్తులు కూడా ప్రాధాన్యత ఇచ్చి మౌలిక వసతుల కల్పన విషయంలో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ సప్లై సంబంధించి కానీ, విద్యుత్ సమస్యలు కానీ, పార్క్స్ కానీ, బరీల్ గ్రౌండ్స్ కానీ, స్కూళ్ళకు సంబంధించి కానీ మెరుగైన వసతులు కల్పించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి. అందులో భాగంగా మొదటిగా క్షేత్రస్థాయిలో ప్రజలకు అన్ని రకాల సదుపాయాలు కూడా కల్పించాలనేదే ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు,
నగర మేయర్ గారు, ఆఫీసర్స్ సహాయ సహకారాలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున సుమారు 200 కోట్ల పైగా నిధులతో రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పార్క్స్ కానీ, హాస్పిటల్స్ కానీ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం జరిగింది. కొత్తగా ఈ జనవరి, ఫిబ్రవరి నెలలో సుమారు 60 కోట్ల రూపాయల నిధులతో ఇంకా మిగిలి ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా పోర్టు నుంచి కూడా పోర్టు సహాయ సహకారాలతో పోర్టు వారు కూడా CSR ఫండ్స్ నుంచి ఈ నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా పోర్టు ప్రాంతంలో ఉన్న రోడ్ల అభివృద్ధికి 34,75 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా రేపు 9-10 తారీఖుల్లో ఆ నిధులకు సంబంధించి కూడా ప్రోగ్రామ్ అంతా షెడ్యూల్ చేసుకుని ఆ పోర్టు చైర్మన్ గారు, GVMC కమిషనర్ గారు, కలెక్టర్ గారు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో కూడా ఆ పనులు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు, 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, GVMC అధికారులు, బొడ్డేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 1000 రోజులకు పైగా కార్మికులు చేస్తున్న పోరాటాన్ని, ఆంధ్రుల హక్కుగా ఏర్పాటైన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వశక్తులు ఒడ్డుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ మండిపడ్డారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్లోని బ్లాస్ట్ ఫర్నేస్ను జిందాల్ కంపెనీకి అప్పగించారన్నారు. జిందాల్కు చెందిన JSW గ్రూపు కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని, అక్కడ పునాదిరాయి కూడా పడని ఆ స్టీల్ ప్లాంట్ పేరిట జిందాల్ ప్రతినిధులు పదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కబ్జా చేయడం ప్రారంభించారని తెలిపారు. కార్మికుల నుంచి, విశాఖ వాసుల నుంచి, అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోకుండా జిందాల్ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి రాష్ట్ర పరిశ్రమల మంత్రిగా వ్యవహరించడం దారుణమన్నారు. మన దోపిడీ ముఖ్యమంత్రి, పెద్ద ఎత్తున దోచుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనోభావాలు దెబ్బతినే విధంగా స్టీల్ ప్లాంట్ని కాపాడకుండా, సాటి ముఖ్యమంత్రులు పక్క రాష్ట్రాలను ముఖ్యమంత్రులతో పోటీ పడకుండా ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకాలు తెరుస్తూ ఉన్నాడు? పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి, మనందరం కూడా కేంద్రం వెళ్ళి అడుగుదాం, మేము మీకు అండగా ఉంటాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్పినా కానీ ఇవాళ జిందాల్కి దారాదత్తం చేసి జిందాల్ దాసోహం అయిపోయి ఇవాళ కట్టుబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 7 మెట్రిక్ టన్నులు సుమారు 12,500 కోట్ల రూపాయల ఉత్పత్తితో ఉన్నటువంటి స్టీల్ ప్లాంటు ఇవాళ ట్యాక్సుల రూపంలోనే 44,000 కోట్ల రూపాయలు కట్టింది. కనీసం ఇవాళ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి జిందాల్తో చేసుకున్న ఒప్పందం ఏంటో ఇప్పటివరకు బయటపెట్టినటువంటి చరిత్ర. ఎందుకు ఇవాళ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దొడ్డిదారిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేరుతో జిందాల్కి అడ్డగోలుగా ఎందుకు కట్టబెట్టింది? ఈ కార్యక్రమంలో కోన తాతారావు, గడసాల అప్పారావు, PVSN రాజు, నాగలక్ష్మి చౌదరి, గంధం వెంకట్రావు, గొల్లకోటి సామన్న, లక్ష్మణరావు, బోగిల శ్రీనివాస్ పట్నాయక్, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు GVMC గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన 22వ రోజుకు చేరుకుంది. వీరి సమస్యలపై నేటి వరకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కార్యకర్తలు తగులుపెట్టారు. ఈ సందర్భంగా CITU నాయకురాలు మణి మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు విధులకు హాజరు కాకపోతే వారిని తొలగిస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఈరోజు మాకు కొన్ని నోటీసులు పంపించింది. ఆ నోటీసు సారాంశం ఏంటి అంటే, జనవరి 5 లోపల మీరు తిరిగి విధుల్లోకి చేరాలి, విధుల్లోకి చేరకపోతే మిమ్మల్ని శాఖాపరమైన చర్యలు మేమే తీసుకోబడతాయని హెచ్చరిస్తున్నారు. అంటే ఏంటి, మా ఉద్యోగాలు పీకేస్తారని చెప్పదలుచుకున్నారు. మమ్మల్ని బెదిరించలేరు అని ఈ గవర్నమెంట్కి మేము చెప్పదలుచుకున్నాం. మేము ఈరోజు ఈ స్ట్రైక్ చేస్తున్నామంటే దానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 4.5 ఏళ్లుగా అయ్యా మా వేతనాలు పెంచండి 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 అని మేము ఎన్నో ఆందోళన కార్యక్రమాలు చేసాం. వాటిని ఆయన ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇంకా గత్యంతరం లేక, వేరే దిక్కు లేక, వచ్చిన జీతంతో బతకలేక స్ట్రైక్ వచ్చాం. స్ట్రైక్ వస్తే మా వేతనాలు పెంచేశాము అని చెప్పి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. 2019లో కేవలం 1000 రూపాయలు పెంచి మొత్తం వేతనం అంతా నేనే పెంచాను అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత మాకు పెరిగిన వేతనం 1000 రూపాయలు మాత్రమే. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో వేతనాలు పెరిగాయి. ఒకసారి 2,800, ఒకసారి 3,500 పెరిగాయి.
ఈయన వచ్చిన తర్వాత వేతనం పెంచింది 1000 రూపాయలే, కానీ ప్రజలకు మాత్రం 7,000 నుండి 11,500 రూపాయలు నేను వేతనం పెంచాను అని అబద్ధం చెప్తున్నారు. ఈ అబద్ధాన్ని తక్షణం ఆపాలి, లేదా మేము చెప్పిన తప్పైతే మమ్మల్ని జైల్లో పెట్టండి, లేదు అనుకుంటే వాళ్ళ రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పండి. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మా ఉద్యోగాలు తీసేస్తాము అంటే మేము బెదిరిపోయేది లేదు. ఏ ఒక్కరిని మా సెంటర్లోకి రానివ్వం. మేము స్ట్రైక్ కూడా కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి 11,500 రూపాయలతో బతకమనండి, లేదంటే ఎవరైనా మంత్రినైనా బతకమనండి, ఎమ్మెల్యేనైనా బతకమనండి, సర్పంచ్నైనా బతకమనండి, లేదు అనుకుంటే ఒక కార్పొరేటర్నైనా 11,500తోనూ బతకమనండి. మమ్మల్ని బతకమని ఆదేశిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. పెరిగిన ధరలు, పెరిగిన పన్నులతో మేము బతకలేకపోతున్నాం. మా వేతనాలు పెంచండి. మాకు గ్రాడ్యుటీ ఇవ్వమని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ గ్రాడ్యుటీ అమలు చేయండి. అంతవరకు మా స్ట్రైక్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల ప్రజలందరూ విసిగిపోయారని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం విశాఖ నగరంలో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అమాయక మహిళలపై అత్యాచారాలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని అనిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద గ్రేట్ సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల కాలంగా సీఎం అవ్వడానికి ముందు ఈ 4.5 సంవత్సరాల కాలంగా అతడిని నోటి నుంచి వచ్చే తరచుగా వచ్చే అతి ముఖ్యమైన పదం ఏంటంటే నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెమ్మలు. అరే, నా ఆడబిడ్డలు, నా అక్క చెల్లెమ్మలు అనేటప్పుడైనా కనీసం సిగ్గు సరం ఉండాలి అన్న విషయాన్ని కొన్ని గణాంకాలు, అదేవిధంగా కొంతమంది రిపోర్ట్స్, అట్ ద సేమ్ టైం కొన్ని జరుగుతున్న సంఘటనలు దృష్టి పెట్టుకొని కూడా ఆ పదాలు ఉపయోగించడానికి అతను అర్హుడా కాదా అనే సంగతి కూడా అతను కూడా ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర 1,48,578 కేసులు మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద కానీ, మహిళలు అవమానిస్తున్న తీరు కానీ, మహిళల మీద జరుగుతున్న దాడుల గురించి కానీ, మహిళల మీద జరుగుతున్న హత్యల విషయంలో కానీ ఈ 4.5 సంవత్సరాల కాలంలో దగ్గర జగన్మోహన్ రెడ్డి అతి ప్రియంగా పిలుచుకొని అక్క చెల్లెమ్మల మీద, ఆడబిడ్డల మీద అతని చేతకానితనం వల్ల, అతని ధనదాహం వల్ల, అతని తాలూకా అంటే దాన్ని ఏమంటారంటే అవగాహన లేమి వల్ల 1,48,578 రికార్డ్ అయిన కేసులు. ఇవి నేను 4.5 సంవత్సరాల కాలంలో చెప్తున్నా. అంటే ఓవరాల్గా యావరేజ్ని చూసుకున్న సంవత్సరానికి దగ్గర 30 నుంచి 40 వేల వరకు కూడా కేసులు నమోదవుతున్నాయి. ఇది నమోదవుతున్న కేసులు. వీటితోని ఇవన్నీ కూడా ఇలా జరుగుతున్న నేపథ్యంలో టాప్ మోస్ట్ పొజిషన్లో ఏపీ నుంచుతాను అని చెప్పి ఎలక్షన్ల ముందు మాట్లాడిన వ్యక్తి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్లో కానీ, మహిళల తాలూకు మిస్సింగ్ విషయంలో కానీ, బాలికల మిస్సింగ్ విషయంలో కానీ నెంబర్ 1, 2 పొజిషన్లో మాత్రం డెఫినెట్గా ఉంచే పరిస్థితి ఈరోజు ఒక సైకో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దాపురించాడు అన్న సంగతి అయితే చాలా క్లియర్గా చెప్పగలం. ఎందుకు దాపురించాడు అన్న పదం ఉపయోగించాల్సి వస్తుందంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు ఎదుర్కొంటున్నారు. అతని వర్షంలోనే మనం వెళ్దాం. విశాఖలో సామూహిక అత్యాచారాలకు పాల్పడిన ముద్దాయిలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని మహిళా చేతన అధ్యక్షురాలు కత్తి పద్మ డిమాండ్ చేశారు. ఇటీవల నగరంలో జరిగిన సామూహిక అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కత్తి పద్మ మీడియాతో మాట్లాడుతూ మహిళలపై అకృత్యాలకు పాల్పడే మృగాల సంఖ్య ఇటీవలి కాలంలో మరింత పెరిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై వెంటనే అమలయ్యేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. విశాఖపట్నంలో సామూహిక అత్యాచారంతో కర్టెన్ రైజింగ్ అనేది జరిగింది. వెంటనే మధురవాడ ప్రాంతంలో ఒక మేనమామ మైనర్ బాలికను అత్యాచారం చేసిన సంఘటన వెంటనే జరిగింది. అంటే కొత్త సంవత్సరం విశాఖపట్నం అత్యాచారాలతో మేల్కొంది. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటనలు ఇవి రెండును. అలాగే చాలా ఆందోళన కలిగించాం. ఈ సామూహిక అత్యాచార ఘటన ఏదైతే ఉందో 4 టౌన్ లిమిట్స్లో జరిగింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే బాలికల, యువతుల, స్త్రీల రక్షణ లేదా భద్రత అనేటటువంటి దాని మీద ప్రశ్నలు, కొత్త రకమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటటువంటి విధంగా ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే బాలిక ప్రేమించిన వాడితోనే బయటకు వెళ్ళింది, అతనే మోసం చేశాడు, అతని స్నేహితుడికి అప్పచెప్పాడు. సరే నా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోవాలి,
కానీ భయపడిందో ట్రామాలోకి వెళ్ళిపోయిందో ఆ అమ్మాయి బీచ్లోకి వెళ్ళి కూర్చొని ఏడుస్తుంటే ఫోటోగ్రాఫర్స్ ఆ అమ్మాయిని ఏదో ఆదుకున్నట్టుగా పోజు కొట్టి ఆ అమ్మాయిని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోయి ఇక్కడ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి హోటల్స్లో అంటే జగదాంబ కృష్ణానగర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హోటల్స్లో ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి సామూహికంగా 11 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అంటే మొత్తం మీద ఒక మైనర్ దళిత గర్ల్ 13 మంది చేత 3-4 రోజుల పాటు అత్యాచారానికి గురైందంటే ఆ అమ్మాయి ఎంత చిత్రహింస అనుభవించి ఉంటుంది అనేది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. అలాగే ఆ అమ్మాయి తనకు సహాయం చేసే వాళ్ళ కోసం ఎంత ఆక్రోశించింది అనేది మనకు తెలియదు. కానీ తండ్రి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేశాడు. మిస్సింగ్ కేసు పెట్టినప్పుడు ఆ మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడైతే వచ్చిందో పోలీసులు కనుక ఆ అమ్మాయి సెల్ నెంబర్ని ట్రాక్ చేసి ఉంటే ఈ నేరంలో సగం తగ్గేది ఉండేది. అంచేత పోలీసుల నిర్లక్ష్యం అనేది ఈ అత్యాచార సంఘటనలో మాత్రం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. అయితే ఇప్పటికైనా కానీ దీని నుంచి బయటపడి అతని మీద వెంటనే ఆ ముద్దాయిల మీద ఛార్జ్షీట్ వేసి వాళ్ళని కోర్టులో పెట్టి వాళ్ళని ఒక 3-4 నెలల లోపలే వాళ్ళ మీద జడ్జిమెంట్ వచ్చే విధంగా పోలీసులు సీరియస్గా చర్యలు చేపట్టాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే బీచ్లో బాలికల రక్షణ యాంగిల్లో పెట్రోలింగ్ జరగాలనే దాన్ని మేము అడుగుతున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్కరూ సంతృప్తిగా లేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి చోడవరం నియోజకవర్గ పరిశీలకులు మూర్తి యాదవ్ అన్నారు. విశాఖ నగరంలో ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు కూడా బటన్ నొక్కే కార్యక్రమం తప్ప మరొకటి చేయలేదని ఎద్దేవా చేశారు. అర్ధరాత్రి మహిళలు కూడా రోడ్ల మీద ఊడుస్తుంటే కనీస మానవత్వం లేదు. వాళ్ళు రోడ్డు మీదకి వస్తే ఈయన హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాడా? వాళ్ళు పట్టించుకోడా? అది చేసిన నేరం ఏంటి? అది చేసిన ఘోరం ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో ఒక కోవిడ్ కేసు కూడా రిజిస్టర్ అయింది. నార్త్ ఇండియాలో 3 డెత్ కేసులు చూసాం. కోవిడ్ ఒక పక్క ఉంటే పండగలు పక్క జిల్లాల ఊరు నుండి, పక్క జిల్లాల నుండి, పక్క దేశాల నుండి కూడా ఇవాళ పండగలకి వచ్చే రోజుల్లో ఇవాళ ఎక్కడ కొడితే చెక్క మొత్తం చెత్త గబ్బు కొడుతుంది. ఎక్కడ చూస్తే అక్కడ వాళ్ళకో అసలు మనుషులు ఎలా తిరుగుతారు? నువ్వంటే హెలికాప్టర్లో తిరుగుతావు, నీకు ప్యాలెస్లు కావాలా? ఇప్పుడు వాళ్ళ బాధలు కనీసం వెంటనే వాళ్ళ డిమాండ్ నెరవేర్చాలా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలి. వాళ్ళకి అన్ని రకాలుగా పెన్షన్ సదుపాయం కూడా కల్పించి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున. ఇకపోతే ఇప్పటికే గతంలో ఏ అంగన్వాడీలు, ఏ ఆశా కార్మికులు, ఏ పారిశుద్ధ్య కార్మికులు మీకు పాలాభిషేకం చేశారో ఇవాళ యాసిడ్ అభిషేకం కూడా చేస్తారు. అంత కాకెత్తిపోయి ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే చూస్తున్నాం, పాలు పోసిన చేస్తూనే భద్రకాళి అవతారం ఎత్తారు నిన్న. అంటే నీ పరిస్థితి ఎలాగుందో కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత కష్టంలో ఉన్నారో, ఎంత నష్టంలో ఉన్నారో, ఎంత ఆక్రోతంగా ఉన్నారో. ఇల్లు వాకిలు వదిలేసి ఆడాలు రోడ్ల మీద పడి పస్తులతో నిరసనలు చెప్తుంటే ప్రభుత్వ హక్కు అది నిరసన చెప్పేది. జీవీఎంసీ 51వ వార్డు కార్పొరేటర్ రొయ్యి వెంకటరమణ పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. మాధవధార ఉడా కాలనీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేకే రాజు హాజరై కేక్ కట్ చేశారు. రొయ్య వెంకటరమణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యువకుడైన రొయ్య వెంకటరమణ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు పాల్గొన్నారు. నుంచి చేసిన పెద్దవాళ్ళందరికీ కూడా కోఆపరేటివ్ గారి తరఫు నుంచి స్వాగత సమాజాన్ని తెలియజేస్తున్నాము. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలుపుతూ జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు చేస్తున్న నిరసన మంగళవారం 8వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు వై రాజు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక ఉద్యమాలను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ విధానాన్ని ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికులపై పోలీసులు దాడి చేయడం బాధాకరమన్నారు. పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజా ప్రతిఘటన తప్పదని రాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గత 10 రోజులుగా జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు న్యాయమైన కోరికల మీద శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు.
అయితే సమ్మెని విచ్ఛిన్నం చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి పూర్తిగా ఈరోజు పోలీసులు దుర్మార్గంగా మహిళలను కూడా చూడకుండా చున్నీలు లాగేసి మెడకి తాడు కట్టేసి లాగడం, అలాగే ఆ కార్మికుల్ని కొట్టడం వంటి అనేకమైన దుశ్చర్యలకు పాల్పడడం జరిగింది. ఇది పోలీస్ డిపార్ట్మెంటు కార్మికులకి జరుగుతున్న అన్యాయం గురించి పట్టించుకోకుండా పోలీసులు కూడా ఈ రకంగా దుర్మార్గంగా వ్యవహరించడం సరైనది కాదు. శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దాదాపు సంవత్సరం కాలం నుంచి మున్సిపల్ కార్మికులు తన సమస్యలు పరిష్కారం చేయాలని దఫాలుగా మున్సిపల్ అధికారులకి, అలాగే మున్సిపల్ మినిస్టర్కి, కమిషనర్లకి అందరికీ కూడా అనేక దఫాలుగా మెమరాండాలు ఇచ్చినప్పుడు కూడా ఎందుకు పట్టించుకోలేదు? ఇంత కాలయాపన చేసి ఈరోజు చివరికి గత్యంతరం లేని పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు సమ్మెకు దిగితే ఈ రకంగా అరెస్టులు, వాళ్ళ మీద పట్టడాలు, చేయి చేసుకోవడాలు, మహిళలకి కూడా గౌరవం లేకుండా వాళ్ళు ఈడ్చి లాగడం, ఇటువంటి చర్యలకు పాల్పడ్డాం. కుల వ్యతిరేక పోరాట సంఘం KVPSగా తీవ్రంగా ఖండిస్తున్నాం. బబుల్ గమ్ చిత్ర యూనిట్ మంగళవారం నగరంలో సందడి చేసింది. చిత్రం విడుదలై తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా నగరంలో సంగం శరత్ థియేటర్ మార్నింగ్ షోలో సాయి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో హీరో రోషన్ కలకాల, హీరోయిన్ మానస చౌదరి, నటీనటులు ఆకుల అనన్య, వైవా, హర్ష ప్రేక్షకులతో కలిసి సినిమాను వీక్షించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి సక్సెస్ మీట్ను అభిమానుల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. సక్సెస్ యాత్ర విశాఖలో ప్రారంభించామన్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పర్యటిస్తామని తెలిపారు. బబుల్ గమ్ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రం యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అని అన్నారు. ప్రతి ఒక్కరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాలని కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు రోషన్ కనకాల అండ్ మేము బబుల్ గమ్ అనే సినిమాతో మేము ముందరికి వచ్చాము. సినిమా థియేటర్స్లో ఉంది. సినిమా సక్సెస్లో భాగంగా ఇప్పుడు విశాఖపట్నంలో సంగం థియేటర్కి వచ్చాము. మేము రాత్రి జగదాంబలో రామకృష్ణ థియేటర్కి వెళ్ళాము. అండ్ మీరందరూ సినిమాని చూడాలని కోరుకుంటున్నా. అలాగే మన సలార్ ఫ్యాన్స్, ప్లీజ్ ఐ కైండ్లీ రిక్వెస్ట్ సినిమాని వెళ్ళి చూడండి, ఫుల్ ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ విజయనగరం వెళ్తున్నాం, హిమగర్ థియేటర్. అక్కడ కూడా ఇక్కడ నుంచి ఎవరైనా విజయనగరం చూస్తున్నారంటే అక్కడికి వచ్చేయండి, మాతో సినిమాని చూసేయండి. రేపు గుంటూరు, రాజమండ్రి అన్ని చోట్లకి వెళ్తున్నాము. ఖచ్చితంగా మమ్మల్ని రండి, ప్లస్ చేయండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా బంధువులు చూడండి, చూస్తుంటే మళ్ళీ ఇంకోసారి కూడా చూడండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హస్తకళను ప్రోత్సహించి చేనేత కార్మికుల అభివృద్ధికి చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చిన భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాసరావు. జీవీఎంసీ 26వ వార్డులో 52.75 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వైకాపా ఉత్తర్ నియోజకవర్గ సమన్వయకర్త నెట్క్యాప్ చైర్మన్ కేకే రాజు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల రాష్ట్ర ప్రజలందరూ విసుగుపోతున్నారన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ముఖ్యమంత్రి తీరుపై ధ్వజం. మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు పెరిగిపోతున్నాయని నిరసన తెలియజేసిన మహిళా చేతన సంఘం నాయకురాలు కత్తి పద్మ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.